హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక వైఆర్టీవీ రంజిత్ అసలు ఏమైంది, రంజిత్కి ఏమైంది, వైఆర్టీవీకి ఏమైంది, మరి ఒక్కసారిగా ఒక్క నెలలోపే కాంగ్రెస్ పార్టీ పైన ఎందుకు విరుచుకుపడ్డాడు, అసలు వాస్తవాలేంటి, వెనక జరిగే కుట్ర ఏంటిది, వైఆర్టీవీ నిజంగానే ప్రజల పక్షాన కొట్లాడుతుందా లేకపోతే ప్రజల పక్షాన కొట్లాడకుండా దొంగ నాటకాలు ఆడుతుందా, అసలు అంశం ఏంది, తెర వెనుక జరిగే విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం పెట్టిన తమ్లైన్ కరెక్టే, వాస్తవాలు చెప్పే టీఎంఆర్ న్యూస్కు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వాస్తవాలలోకి వెళ్తే వైఆర్టీవీ రంజిత్ రెడ్డి, అసలు రంజిత్ రెడ్డి ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకు విరుచుకుపడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ పైన అంతా విరుచుకుపడడానికి కారణాలు ఏంటి, ఒకటే నెలలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన అన్యాయం ఏంటిది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వైఆర్టీవీ రంజిత్ ఎందుకు కాంగ్రెస్ పైన అంత విషం చిమ్ముతున్నాడు, లేకపోతే నిజంగా ప్రజల పక్షం కొట్లాడుతున్నాడా, లేకపోతే నాయకుల పక్షాన కొట్లాడుతున్నాడా, తన స్వార్థం కోసం తను రక్షించుకునేందుకు కొట్లాడుతున్నాడా అనే అంశంలో మనం ఎంక్వైరీ చేయగా అస్సలైన విషం చిమ్ముతున్న విషయాలు ఏంటి అన్నది, అసలు ఎందుకు విషం చిమ్ముతున్నాడు అనేది ఒక నిజాలు మనకు బయటపడ్డాయి. ఆ నిజాలు ఏందో ప్రజలకు తెలియజెప్పే విధంగా నేను ఈరోజు ముందుకొచ్చిన. అసలు వైఆర్టీవీలో పెట్టుబడి పెట్టింది ఎవరు, వైఆర్టీవీ ఎవరు స్థాపించారు, వైఆర్టీవీలో పెట్టుబడి పెట్టింది ఎవరు, వైఆర్టీవీ ఇంప్లిమెంట్స్కు సంబంధించిన బిల్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి అని ఎంక్వైరీ చేస్తే వైఆర్టీవీలో పెట్టుబడి పెట్టింది ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఎవరు, గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ, ప్రొఫెసర్ అనురాధ గారు తన స్నేహితులతోని వైఆర్టీవీలో రంజిత్తో కలిసి పెట్టుబడి పెట్టింది. మొత్తం పెట్టుబడి పెట్టింది వైఆర్టీవీ రంజిత్తో గుమ్మడి నర్సయ్య మాజీ ఎమ్మెల్యే, నిజాయితీగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కూతురు ప్రొఫెసర్ అనురాధ గారు పెట్టుబడి పెట్టారు. ఇందులో అసలు వాస్తవానికి వైఆర్టీవీ రంజిత్కు గుమ్మడి అనురాధకు ఎట్లా నమ్మింది, మరి ఏ విధంగా మభ్యపెట్టిండు వైఆర్టీవీ రంజిత్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వైఆర్టీవీ రంజిత్ ఒక రా ఏజెంట్ అని చెప్పి వైఆర్టీవీ రంజిత్ పెట్టుబడి పెట్టే విధంగా గుమ్మడి అనురాధను ప్రేరేపించిండు. గుమ్మడి అనురాధ నమ్మి తన స్నేహితులతో కలిసి వైఆర్టీవీలో పెట్టుబడి పెట్టింది. వాస్తవానికి ఆ బిల్స్ కూడా ఎవరు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ అనురాధ పేరు మీద ఉంటాయి. అయితే ఈయన చాకచక్యంగా ఏం చేసిందంటే ఈ బిల్స్ అనురాధ పేరు మీద ఉంటే ప్రాబ్లం అవుతుంది, చాకచక్యంగా మీరు ప్రొఫెసర్ కదా, మీ పేరు మీద ఉండొద్దని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కడంతో నేను రా ఏజెంట్ అని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసిండు గుమ్మడి అనురాధ కూడా. అసలు ప్రొఫెసర్ అనురాధ కూడా ఏం చెప్పిందంటే, నేను బయటకు చెప్తా, ఒక ప్రముఖ జర్నలిస్టుకు చెప్తా అని చెప్పడంతో అసలు ఆ వాట్సాప్ హిస్టరీ కూడా డిలీట్ చేసే ప్రయత్నం చేసిండు. ఇది వాస్తవం, 100% వాస్తవం. అసలు వైఆర్టీవీ నిజంగా ఎందుకు ప్రజల పక్షాన ఇంత ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు ఎందుకు కొట్లాడుతూ ఉన్నాడు, నిజంగా నెలకే అసలు ఈయన ఎప్పుడు మొదలుపెట్టిందంటే, ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టిన అర్ధరాత్రి నుంచే నాకు బస్సు దొరకలేదని ఈయన ప్రయత్నాలు మొదలుపెట్టిండు, ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగినా, ఇప్పుడు ప్రొఫెసర్ అనురాధ గారు తిరగబడి ఏదైనా కేసు పెట్టినా కానీ ఈ వైఆర్టీవీ రంజిత్ ఒక విధంగా ఉట్టిగా లోపలికి పోతే బాగుండదు కదా, ప్రజలు నమ్మరు కదా, అందుకని ఈ నమ్మించే ప్రయత్నమే వైఆర్టీవీ. ఈ ప్రయత్నంలో భాగంగానే రంజిత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టు, ఏదో నెలకే నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డట్టు, ఒక నెల కింద దాకా కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి, అవినీతి గురించి కొట్లాడిన రంజిత్ రెడ్డి ఏకకాలంలో ఒకటే మంత్లో నిజంగా ఒకటే రోజుల ఇట్లా ప్లేట్ మార్చడానికి కారణం వెనుక రహస్యాలు ఇవి. వాస్తవానికి చెప్పాలంటే రంజిత్ రెడ్డి ఇప్పుడు దీనిపైన స్పందించి నిజంగా గుమ్మడి అనురాధ పెట్టుబడి పెట్టిందా లేదా అనేది, దానికి సంబంధించిన బిల్లులు, ఆమె పేరు మీద ఉన్న బిల్లులు కూడా బయట పెట్టాలి. అయితే ఆమె ఫోన్ తీసుకొని హిస్టరీ కూడా డిలీట్ చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు మరికొత్త డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఏంటిదంటే, వాస్తవానికి నిన్న చూసినాం, నేను చూపెడతా, ఆ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తా ఒకసారి. వాస్తవం ఏం జరిగింది, అసలు నిజంగా ఆయనకు ఒక ఆదివాసీ బిడ్డని మోసం చేసిన రంజిత్ రెడ్డికి నిజంగా ఉచ్చు బిగిస్తుంది. కాబట్టి ఎట్లా ప్రజల పక్షాన కొట్లాడినట్టు ఉండాలి ఈ 4 రోజుల లోపల. ఒకవేళ నేను లోపలికైనా కానీ వాస్తవాలు ప్రజలకు తెలియవద్దు అనే ఉద్దేశం కొద్దే నిజంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళుకుంటా ఇటు కాంగ్రెస్ పార్టీని విమర్శించుకుంటా వస్తున్నాడు. అసలు వాస్తవంగా నిన్న నైట్ కూడా ఏం జరిగిందంటే, ఏదైతే ఉచ్చు ఎట్లా బిగిస్తుందో రంజిత్ రెడ్డికి, ఆ రకంగా ఈయన
కేసీఆర్కు దగ్గర అవుతూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ చేసినా ఏమైనా కేసు పెట్టినా కానీ ప్రశ్నించే గొంతు పైన, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు పైన కేసు పెట్టిరు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్ట్ పైన కేసు పెట్టింది. నిజంగా 420 కేసు చీటింగ్ కేసు అవుతుంది కాబట్టి నా మీద తట్టుకోలేకనే, నిజంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాన ఆ గుణంతోనే ప్రభుత్వం ఓర్వలేకనే నా మీద ఒక జర్నలిస్ట్ పైన కేసు పెట్టిందని చెప్పుకోవడం కోసమే నిన్న మరొక కొత్త డ్రామా తెరలేపిండు. ఏంటిదంటే కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి, జర్నలిస్ట్ రంజిత్ను మనం కాపాడుకోవాల్సిందే. చూసిరా, ఫస్టే ముందస్తుగానే ఎత్తుగడ కొద్దే ఈ ప్లానింగ్లో ఉన్నాడు. తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్, మనం తెలంగాణ, మన ఛానల్, మన కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించే మన జర్నలిస్ట్ రంజిత్ అని ఈయన ఒక కొత్త డ్రామాకు తెరలేపిండు. ప్రజలారా, ఇదంతా డ్రామానే. జస్ట్ ఎప్పుడైతే గుమ్మడి నర్సయ్య, ఎల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆ కూతురు ప్రొఫెసర్ అనురాధ గారు పెట్టుబడి పెట్టిన విషయం బయటకు తెలుస్తుందో, ఆమె ఇక్కడ బయటకు నిజంగా బయటకు వచ్చి భాగవతం అంతా బయట పెడుతుందనే ఉద్దేశం కొద్దే నిజంగా ఆ వివరాలు అవి బయటకు రాకముందే ఈయన ఒక సరికొత్త ప్లాన్తో ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులకు వచ్చిండు. దయచేసి ఎవరు నమ్మద్దు, ఈ వైఆర్ టీవీ ఛానల్ను ఎవరు నమ్మద్దు. ఈయన చెప్పేటి అన్ని ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్. తనను తాను రక్షించడం కోసం ప్రజలను మభ్యపెట్టే దిశలో ముందుకెళ్తున్నాడు. మరింత న్యూస్ కోసం టీఎంఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. మరిన్ని వివరాల కోసం మీకు ఎప్పటికప్పుడు బులెటిన్ అప్డేట్ అందిస్తూనే ఉంటా. థ్యాంక్ యూ.